నేటికి ఏర్పాటు చేయబడిన మరో పాఠ్యాంశాన్ని పరిశోధన ద్వారా నేర్చుకోవటానికి మీ పిల్లలు సిద్ధపడుతుండగా తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లేఖనాల పరిశోధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన మరో ప్రాముఖ్యమైన ఆలోచనాత్మకమైన పాఠమే అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. మీరు కేవలం వినువారుగా ఉంటే మీరు మోసపోతారు అన్నాడు దేవుడు. మీరు వినువారుగా ఉన్నారా, మిమ్మల్ని మీరే మోసగించుకున్నవారు అవుతారు. కనుక వింటున్న మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేఖనాలలో, వాక్యాల్లో అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న బోధకులలో ఎక్కువ మంది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో క్రమం అని వారు పెట్టుకున్నవి, వాటికి విలువనిస్తూ వస్తున్నారే తప్ప వాక్యానికి మాత్రం విలువ లేని పరిస్థితి ఈరోజు సంఘాలలో, సంస్థల్లో ఉంది. సంస్థలు వారు పెట్టుకున్న సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిచ్చారే తప్ప సత్యానికి మాత్రం ప్రాధాన్యత లేదండి. సంఘంలో చేరిన వాడికి ముందుగా వాక్యం నేర్పవలసింది పోయి సంఘ క్రమాన్ని నేర్పిస్తున్నారు. వాడికి వాక్యం నేర్పించవలసింది పోయి కట్టుబాట్లు నేర్పిస్తున్నారు. అందుకే అతను కూడా సంఘానికి, సంస్థకు కట్టు బానిసలా మారిపోతున్నాడు. అందుకే మీరు చూడండి, ఇంత సత్యం వింటూ కూడా ఈరోజు సంస్థల్లో ఏమీ లేదని తెలిసి కూడా అక్కడ వాక్యం లేకపోయినా ప్రజలు అందులో ఎలా ఉండగలుగుతున్నారు? బానిసలైపోయారన్నమాట వాటికి. ఈరోజు ఇంత వాక్యం అని చెబుతున్నప్పటికీ మన దగ్గరికి వస్తున్నారు, వింటున్నారు, మరలా అక్కడికి వెళ్ళిపోతున్నారంటే బానిసలా మారిపోయారు అక్కడ. కారణం, ప్రారంభంలో సంఘంలో చేరినప్పటి నుంచి అవే వాళ్ళకు ఉగ్గుపాలతో నూరు పోసారండి వాళ్ళకు. అంటే ప్రేమను దేవుని పిల్లలారా, ఈ సంస్థలు వాళ్ళు ఏమనుకున్నారంటే సంస్థను కాపాడుకోవటం ముఖ్యం అనుకున్నారే తప్ప ఆత్మను కాపాడటం ముఖ్యం అన్న ఆలోచన వారు లేకుండా పోయిందంటే. సంస్థల సంరక్షణ, ఆత్మల సంగతి ఏంటి? ఆస్తుల పరిరక్షణ సమితిట, ఆస్తుల పరిరక్షణ కమిటీలట. ఆస్తులకు పరిరక్షణ, ఆత్మల సంగతి ఏంటయ్యా? నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించటానికి ఒకనాడు యేసుక్రీస్తు వస్తే మీరేం చేస్తున్నారు? ఈరోజు ఆస్తుల కోసం మీరు పరిరక్షణ కమిటీలు వేసుకుంటున్నారు, ఆస్తులు కాపాడుకోవాలనుకుంటున్నారు. ఆత్మలు పోతే పైన ఆత్మలు నరకానికి వెళ్ళిపోతే పర్వాలేదా? ఏంటండి ఈరోజు ఇలా మారిపోయింది క్రైస్తవ్యం. దీన్ని ఇలా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? అంటే వాక్యంపై వీరికి అవగాహన లేకపోవటం. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా ఎవరు వీరికి సరి అయినటువంటి బోధ చేయకపోవటం. వారెందుకు చేయలేదంటే ఎవరికి బైబిల్పై అవగాహన లేకపోవటం అండి. నిజంగా మీరు ఆలోచించండి. ఏమంటే బైబిల్లో 66 పుస్తకాలలో ఉన్న సారమేంటో అర్థం చేసుకోవటానికి అంటే జయశాల గారికి 25 సంవత్సరాల కాలం పట్టిందటండి. 25 సంవత్సరాలు బైబిల్ ముందు కూర్చొని తపస్సు చేస్తే తప్ప ఇంత పరమార్థాన్ని బయటికి తీయలేకపోయారండి వాళ్ళు బైబిల్లో నుంచి. కనుక బైబిల్ బోధించటం అంత ఆషామాషి కాదు. బైబిల్ బోధించటం ఈరోజు బోధకులుగా చెప్పుకుంటున్న వారు చాలా సులువు అనుకుంటున్నారు. అందుకే చూడండి, ఎవరైనా నేను వాక్యం చెప్పటానికి చాలా కష్టపడుతున్నానండి అని ఎవరు అనరండి. నిన్ను వాక్యాన్ని బోధించలేకపోతున్నానండి ఎవరు మాట్లాడరు. మైకు చేతికి దొరికిందంటే అరగంట, గంట చెవులకు చిల్లులు పడేలా మాట్లాడుతుంటారు. అసలు విడిచిపెట్టరు కదా, అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. వింత శబ్దాలతో, వింత అరుపులతో, వింత కేకలతో. చూసారా? అంటే మాకు వాక్యం చెప్పలేకపోతున్నామని ఎవరు అనరండి. ప్రేమన దేవుని పిల్లలారా,
వాక్యం నువ్వు అనుకున్నంత సులువు కదయ్యా అర్థం చేసుకోవటం. నువ్వు అనుకుంటున్నావు నాకు అర్థమైందని, కానీ నీకు అర్థం అవ్వలేదు, వాక్యాన్ని అపార్థం చేసుకున్నావని చెప్తున్నాడు ఆయన. ఈరోజు బోధిస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది బైబిల్ను అపార్థం చేసుకున్న వారే. అందులో ప్రత్యేకించండి ఏమంటే పౌలు గారి పత్రికల దగ్గరికి రాగానేనండి అస్సలు వీళ్ళకి అర్థం అవుదండి అవి. ఎందుకంటే ఒకనాడు పేతురు గారికి చెమటలు పట్టాయి. పౌలు గారు పత్రికలు, ఆ పత్రికల్లో పౌలు గారి భాష శైలి, ఆయన ఉపయోగించిన పదాలు అవన్నీ పేతురు గారు చదువుతున్నప్పుడు ఆయనకే చెమటలు పట్టాయంటే మీరు చూడండి. ఇక నిజం, చాలా కష్టపడ్డాడట పేతురు గారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన పేతురు గారు ప్రారంభపు సంఘానికి పునాదండి ఆయన. ఇదిగో పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు నీకే ఇస్తున్నాను అన్నాడు. అంత గొప్ప ఆయన పేతురు గారు ఆయనకే పౌలు గారి పత్రికల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందట? కష్టమైపోయిందట అండి. ఇక కష్టమైనటువంటి ఆ పేతురు గారు నాకు కష్టం అని చెబుతూ నాకే కాదు ఇక మిగతా వారు కూడా దీన్ని అపార్థం చేసుకుంటారని ముందే చెప్పాడు. ఈరోజు అందరూ చేసేసుకున్నారు. ఒకసారి చూస్తారా మాటలు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు పౌలు గారు. అయితే వాటిలో కొన్ని సంగతులు, అన్ని కాదులేండి, కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైన వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థం చేస్తారు, వక్రంగా తిప్పేస్తారు అన్నాడు. ఈరోజు ఆల్రెడీ తిప్పేశారు. ఆయన చేయుదురు అన్నాడు, ఈరోజు మేము చేసేసాం అని వీళ్ళు అంటున్నారు. ఇది ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పరిస్థితి అండి. అందుకే మీరు చూడండి, అవును, సంఘానికి బోధలు మారిపోతున్నాయి కదండి. ఫెలోషిప్కు బోధలో తేడా మీకు తెలుసు. సంస్థకు బోధల్లో తేడా ఏంటి? తేడా ఇంతకు తేడా బైబిల్లో ఉందా, వీళ్ళల్లో ఉందా? బైబిల్లో ఏమీ లేదండి. బైబిల్ ఒక్కటే, వీళ్ళల్లో తేడా. బైబిల్లో దేవుడు వ్రాయించింది ఒక్కటే, కానీ ఒక్కటైన దేవుని మాటను వీళ్ళు విడగొట్టుకున్నారు, ముక్కలుగా చేసేసుకున్నారు. సంస్థల పేరుతో, సంఘాల పేరుతో, సహవాసాల పేరుతో దేవుడు వ్రాయించిన సత్యాన్ని ముక్కలుగా చేసేసుకున్నారంటే ఇది మా సంస్థ సిద్ధాంతాలండి అంటారంతే. ఇవి మా యొక్క ఫెలోషిప్ యొక్క కట్టడలండి అంటాడు. ఇవి మా సంఘ క్రమాలండి అంటారు. ఎవరు పెట్టారండి ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? ఇవన్నీ బైబిల్లో ఎక్కడున్నాయి అంటే మాత్రం మాట ఉండదండి, సౌండ్ ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక పైగా ఎంత మోసం అంటేనండి, అవి వారు పెట్టినవే, కానీ ప్రజలకు చెప్పేటప్పుడు ఇవి మేము పెట్టినవని చెప్పారట. ఏమని చెప్తారట? ఇవి దేవుడు పెట్టినవి అంటారట. ఇవి ఎవరు పెట్టినవంటారు? ఇవి దేవుడు పెట్టినవి అంటారు. మార్కు సువార్తలు మీరు చూడగలిగితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలలో అందుకైన వారితో ఇలాగూ సెలవిచ్చెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7వ అధ్యాయం 6వ వచనం మార్కు సువార్తలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తారట. వారు కల్పించుకున్నాయి ఎవరి అని చెప్తారట? దేవుడు అని చెప్తారట. దేవుడు అని చెప్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చెప్పాం? అలంకరణ వద్దు అని కానీ, అలంకరించుకోండి అని కానీ ఇంక ఏమి చెప్పలేదు కదా. ఏం చెప్పకముందు నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోవటమే. అంటే నేను ప్రవక్తవా? నువ్వేమైనా
నువ్వేమైనా జ్యోతిష్కుడువా? నీకు ఏం తెలుసు భవిష్యత్తు? అలానే బైబిల్ పండితుడువా? నీకు ఏం తెలుసు అని ముందుగా నువ్వు అనుకుంటున్నావు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఏదైనా చెప్పేంత వరకు ఆగాలా, ఓపిక పట్టాలా? నీకు నీవుగా నిర్ణయించుకొని నీకు నీవుగా ప్రచారం చేసుకుంటే అది ఏంటన్నట్టు? అది నా పద్ధతి అది. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, అలంకరణ గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈరోజు క్రైస్తవ సంఘాలను మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారంటే, అలంకరణ గురించి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా బోధిస్తున్నారన్న సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు. మీరు చూస్తున్నారు మీ కళ్ళతో. ఆల్రెడీ మనం వింటున్నది ఈ అలంకరణతో ఏమండి ఈరోజు కుటుంబాలను కూడా పాడు చేస్తున్నారండి. అలంకరణకు సంబంధించిన బోధలతో ఈరోజు కలిసి కాపురం చేస్తున్న భార్య భర్తలను కూడా విడతీసిన ఘనత చరిత్ర ఈరోజు క్రైస్తవ బోధకులదంటే ఆశ్చర్యం లేదండి. మీకు తెలుసా? అలంకరణకు సంబంధించిన బోధ చేసి అప్పటి వరకు అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టి ఎవరిని విడతీసిన బోధకులు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదండి. అందుకని వీళ్ళ గురించి ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో పౌలు తీతుకు రాసిన పత్రికలో మాట్లాడుతూ వీళ్ళ గురించి రాసిన మాటేనండి. స్పష్టంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వారి నోళ్ళు మూయింపవలను. ఎవరు? వీళ్ళ నోళ్ళు మూయించేశాలంటే బైబిల్కు భిన్నంగా, బైబిల్ పట్టుకొని బైబిల్కు భిన్నంగా బోధిస్తున్న ఈ బోధకుల నోళ్ళు మూయించవలను. ఎందుకంటే అట్టి వారట ఉపదేశింపకూడని వాటిని, అవసరం లేవవి, ఉపదేశింపకూడని వాటిని, అవసరము లేని వాటిని బొట్టు ఉంటే తీసేయ్ అని చెప్తారు. ఇప్పుడు అవసరమా బొట్టు గురించి? ఇప్పుడంత అవసరం అండి? మంగళసూత్రం మెడలో ఉంటే తెంపై అంటాడు. ఇప్పుడు అవసరమా దాని గురించి? గాజులు చేతుకుండా పగల గొట్టంటాడు. వీడు బుర్ర పగల కూడా అయిపోయేది ఒక్కసారిగా, ఇంకోసారి ఆ మాట అనకుండా. ఇప్పుడు వీటి గురించి అవసరమా నువ్వు చెప్పటం? కనబడుతున్న బొట్టు గురించి, కంటికి కాటుక గురించి, చేతులకు ఉన్న గాజుల గురించి, మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని గురించి, తలలో ఉన్న పూలు గురించి, కాలుకున్న మెట్టల గురించి, ఏమంటే వేసుకున్నటువంటి బట్టల గురించి, వీటి గురించి ఎందుకయ్యా నువ్వు బోధిస్తున్నావు? నాకు అర్థం అవ్వట్లేదు. వీటి గురించి ఎందుకు బోధిస్తున్నావు? యేసుక్రీస్తు కానీ యోహాను గారు కానీ వాళ్ళ బోధ మనసు గురించి చేశారండి. మారు మనసు విషయమై అన్నాడండి అక్కడ. తెలుసా? మీరు మారు మనసు పొంది అన్నాడు. మీరు మారు వేషం వేసుకొని అనలేదు ఆయన. ఉన్న వేషం తీసి మరొక వేషం వేసుకోండి అని వేషాన్ని గురించి ఎక్కడైనా చెప్పారండి? మనసు గురించి చెప్పారండి. మనసు గురించి చెప్పాడు. మారు మనస్సు అన్నాడు. అట మారవలసింది ఏదని చెప్తున్నారు అక్కడ వాళ్ళు? మనసును మార్చుకున్నయ్యా. మనిషిని ఎందుకయ్యా మారుస్తున్నావు? మనిషి మనస్సును మార్చు. మనిషి యొక్క మనసును మార్చే బోధ చెయ్యి. కానీ నువ్వేం చేస్తున్నావు? మనిషి రూపాన్ని మార్చే బోధ చేస్తున్నావు. ఇది బోధించకూడనిది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఆహా, ఎంత చక్కగా చెప్పాడండి ఆయన. కుటుంబాలే పాడైపోతున్నాయట. అవునండి, నిజం. కాబట్టి బొట్టు తీసేయటం, గాజులు తీసేయటం, మెడలో ఉన్న తాళి తీసేయటం, ఇది ఎంత అవమానమో తెలుసా అండి భర్తకు? భర్త బ్రతికుండగా ఇవి తీసేయటం అన్నది భారతదేశంలో భర్తకి ఇది ఎంత అవమానకరమైన విషయమో తెలుసా? ఇవి ఎప్పుడు జరుగుతుంది తెలుసా? భారతదేశంలో మనం ఉంటున్నది భారతదేశంలో మర్చిపోకూడదు. మనం ఉంటున్న ఈ భారతదేశంలో భారతీయులంగా మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, మనకంటూ ఒక సంస్కృతి,
మనకంటూ ఇవన్నీ ఉన్నాయి, క్రమం అంటూ ఒకటి ఉంది. ఇప్పుడు భారతదేశపు సాంప్రదాయముల్లో భారత స్త్రీగా ఇవన్నీ తీసివేయటం అన్నది ఎప్పుడు జరగాలో తెలుసా? ఇవన్నీ తీసివేయటం అన్నది భర్త చనిపోయినప్పుడు జరగవలసిన కార్యక్రమాలు. ఇవన్నీ భర్త చనిపోయినప్పుడు జరగవలసిందే. భర్త చనిపోయిన తర్వాత జరగవలసిన వాటిని నువ్వెప్పుడు భర్త బ్రతుకుండగా బాప్తిస్మానికి ముందే తీసేయమంటున్నావు. ఇది ఎంత తప్పండి, ఇది ఎంత తప్పు. అలా అన్ని తీసివేసి ఊరిలోనికి వచ్చిన ఆ స్త్రీని చూచి మిగతా వాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న భర్త కానీ, అత్త కానీ, మామ కానీ, మిగతా వాళ్ళు కానీ ఇదంతా చూసినప్పుడు ఆ భర్త విషయంలో ఏమనుకుంటారండి? నువ్వు ఉన్నా లేనట్టేనటరా అని ఆ మాట తన భర్తతో అన్నప్పుడు భర్తగా తను ఎంత ఆవేశానికి లోనవ్వాలి, భర్తగా తను ఎంత గాయపరచబడతాడు. ఒక అవిశ్వాసి అయిన భర్త విషయం గురించి మాట్లాడుతున్నాను, ఒక అవిశ్వాసి అయిన భర్త గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ భర్తకు ఎలా ఉంటుందంటే, నేను ఉన్నా లేనట్టుగా నువ్వు ఉంటున్నప్పుడు ఇక నేను ఉండటం ఎందుకు, కనుక సిద్ధపడదాం, విడాకులకు విడిపోదాం అని. ఇలా విడిపోయిన వారు లేరనుకుంటున్నారండి, ఉన్నారంటే. దేవుని జతపరిచిన వారిని విడతీయవద్దు అని దేవుడు తన మాటల్లో చెబితే నీ బోధ వలన ఇద్దరు విడిపోతున్నారయ్యా. కలిసి అన్యోన్యంగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని పడిలో ఉండవలసిన వారు ఈరోజు నువ్వు చేసిన బోధను బట్టి ఏమైపోయారు? విడిపోయారు. అది బోధ, అది బోధ. అందుకే ఉపదేశింపకూడని వాటిని అన్నాడండి, ఉపదేశింపకూడని వాటిని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా అని ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఉంచుకోవచ్చా? అలా అని ఇవన్నీ కూడా అలా కంటిన్యూ చేయొచ్చా అని ఒకవేళ మీరు అనుకుంటే అది నేను మిమ్మల్ని కంటిన్యూ చేసుకోండి అని నేను చెప్పను. అలా అని తీసివేయమని కూడా నేను చెప్పనండి, అది మీ ఇష్టం ఉంటుంది. అయినా అలంకరణ అనగానే అంటే స్త్రీ మాత్రం ఇవన్నీ తీసేయాలట. మరి పురుషుడేం తీసేయాలి బాప్తిసం అయితే? స్త్రీ అనగానే ఇవన్నీ తీసేయాలి, బాగానే ఓకే. మరి పురుషుడు బాప్తిస్మం తీసుకుంటే ఈడేం తీసేయాలి? పురుషుడు ఏమీ తీయకూడదట, స్త్రీ మాత్రమే ఇవన్నీ తీయాలట. అంటే ఇవన్నీ తీస్తే క్రైస్తవరాలుగా గుర్తట. మరి పురుషుడికి గుర్తేంటి? పురుషుడు గుర్తేంటి? అయినా నీ మొహం తగలబడా గుర్తన్నది వేషధారణని బట్టి గుర్తా? అంటే ఉన్నవన్నీ తీసేయటం వలన అంటే బొట్టు లేకపోయేసరికి క్రైస్తవాల అలా అనుకుంటే మరి ముస్లిం స్త్రీలు కూడా పెట్టుకోరు, వాళ్ళు కూడా క్రైస్తవులు అందావా? ఆయన బొట్టుకు క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం? తాళికి దానికి సంబంధం ఏంటి? అసలు బాప్తిస్మం అంటే ఏమనుకుంటారు? బాప్తిస్మం అంటే రక్షణ. బాప్తిస్మం అంటే దేనికి? అది రక్షణ. దేనికి? నీ ఆత్మకు, శరీరానికి కాదు కదా. శరీరానికి కాదు. శరీరాన్ని గురించి మాట్లాడితే యేసుక్రీస్తుల వారు ఏమన్నారు మీ అందరికీ తెలుసు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే ఇప్పుడు అలంకరణ నువ్వు చేసే అలంకరణ అంతా దేనికి చేస్తున్నావు? శరీరానికి. అంటే శరీరం ఎలాగో నిష్ప్రయోజనం అయిపోయేది కదా, అలంకరణ కూడా నిష్ప్రయోజనమే కదా. ఎప్పటికీ ఉండేది ఆత్మ. ఆత్మ కోసం ఆలోచించరాదు, ఆత్మకు అవసరమైంది ఏదని చెప్పరాదు. ఆత్మ బోధ చేయి. ఆత్మ బోధ ఉండదు, అంత శరీర బోధే. ఎందుకు? ఈయన బ్రతుకుతున్నది కూడా శరీరం కోసం కనుక, ఈ బోధకుడు బ్రతుకుతున్నది శరీరం కోసమే. అందుకే చేసే బోధ కూడా దేనికోసం చేస్తాడు? శరీరం కోసమే చేస్తాడు. బ్రతకడానికి పట్టాడు బైబిలు, అందుకే శరీర సంబంధమైన బోధ చేస్తున్నాడండి. శరీర సంబంధమైన బోధ కాదయ్యా, ఆత్మ గురించి చెప్పయ్యా 4 మాటలు. ఆయన అన్నాడు ఆత్మ జీవింప చేసేది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు.
కానీ అలంకరణ అనగానే అందరి చూపు అంతా స్త్రీల వైపే వెళ్ళిపోతుంటుందండి. కాబట్టి నిజంగా మీరు చెప్పండి, క్రైస్తవ స్త్రీలంటే ఇలా ఉండకూడదు అని ఒక రూల్ ఉందండి మనకు క్రైస్తవ్యంలో. కానీ క్రైస్తవ పురుషుడు అంటే ఇలా ఉండకూడదు అని ఏమన్నా ఉందా అసలు? క్రైస్తవ స్త్రీ అంటే ఇలానే ఉండాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. అది మరి క్రైస్తవ పురుషుడైతే ఇలా ఉండొచ్చు అని ఏమన్నా ఉందా? ఏమి లేదు, ఏమి లేదు. అంత పక్షపాత ధోరణి కదండి, అంత పక్షపాతం. అసలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత స్త్రీ పురుషుడు అన్న భేదం ఏమైనా ఉందా? అవునుందా? చూడండి ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇదిగో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు ధరించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ధరించుకోవటం అంటే మన భాషలో అలంకరించుకోవటం అని అర్థం. అంతేనా? ధరించుకోవటం అంటే అర్థం ఏంటి? అలంకరించుకోవటం అంతే కదండి. బట్టలు అలంకరించుకుంటుంటారా కాదా? బట్టలు ధరించటం అంటే అర్థం ఏంటి? బట్టలను నీ శరీరంపై అలంకరించుకుంటున్నావు అని అర్థం. ఇప్పుడు క్రీస్తును ధరించుకొని ఉన్నావు అంటే క్రీస్తును అలంకరించుకున్నావు అన్నమాట. అలంకరణ తప్పంటే ఇప్పుడు యేసును అలంకరించుకోవడం తప్ప? అర్థమవుతుందా? క్రీస్తును ధరించుకున్నాం అంటే బాప్తిస్మం రోజున మొట్టమొదటగా జరిగిందే ఏం జరిగింది? ఆ రోజు అలంకరణ. ఆ రోజున మన క్రైస్తవ జీవితమే దేనితో ప్రారంభమైంది? అలంకరణతో ప్రారంభమైంది. ఆ రోజున ఎవరిని అలంకరించుకున్నావు? క్రీస్తును అలంకరించుకున్నావు. ఒకవేళ అలంకరణ ఆటంకం అనుకుంటే అసలు క్రీస్తును అలంకరించుకోకుండా నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? లేదు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే నీకు ఏం అవసరం? అలంకరణ అవసరం. ఆ అలంకరణతో ప్రారంభమైందయ్యా నీ క్రైస్తవ భక్తి జీవితం. క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తును అలంకరించుకోవటం. ఇక క్రీస్తును అలంకరించుకునే విషయంలో ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని అసలు లేదు. అంతెందుకు పురుషుడని, స్త్రీ అని లేదు. అందరూ సమానులే. అటువంటప్పుడు అమ్మా నువ్వు మాత్రం బొట్టు తీసేయాలమ్మా, అయ్యా నువ్వేమైనా తీసేయి అని అంటాడా? అనడు. ఎందుకంటే ఈయన కూడా పురుషుడు కదా. ఈయన కూడా పురుషుడు. ఈయన ఏదైనా తీసేయమంటే ముందు ఈయన తీసేయాలి. లేదు. అందుకే చూడండి, క్రైస్తవ స్త్రీలు అనగానే మధ్యకు దువ్వాలంటాడు. అదే పురుషుడు నీ ఇష్టం, నువ్వు పక్కకే తీసుకుంటావో, కుడి పక్కకే తీస్తావో, పాపడ ఎడం పక్కకే తీస్తావో, మధ్యలోనే తీస్తావా, ముందుకే దూతావో, వెనుకే దూతావో, నిలబెడతావో, పడుకోబెడతావో, వెంట్రుకలు. పురుషుడు అది నీ ఇష్టం. చూసావా? వెనకాల పెంచుకుంటావో, వెనకాల ముడేసుకుంటావో, నీ ఇష్టం. కానీ స్త్రీ అనగానే అమ్మో అలా అయితే ఎలా, చక్కగా ఒక్క జడ మాత్రమే వేసుకోవాలను, ఇదొక రూలు. సరిగ్గా మధ్యలోకి దువ్వాలను. కుడి కానీ ఎడమ కానీ పొరపాటు లేదులే అనుకుంటూ ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే పెద్ద తప్పు. కనుక కాబట్టి క్రైస్తవ స్త్రీల దగ్గర రాగానే చూసారు ఎలా ఉందో. స్త్రీ అనగానే చక్కగా చీరతో ముస్తాపోవాలి. పురుషుడు అనగానే నీ ఇష్టం, నువ్వు కోటు వేసుకుంటావో, సూటు వేసుకుంటావో, సూటు మీద సూటు వేసుకుంటావో, నీ ఇష్టం. చూసావా? నువ్వు షూ వేసుకుంటావో, షూ పైన సాక్సులు వేసుకుంటావో, లేకపోతే సాక్సులు లేకుండా వేసుకుంటావో, ఆ షూలో మామూలు షూ వేసుకుంటావో, లేదంటే సూపర్ మ్యాన్ షూలే వేసుకుంటావో, నీ ఇష్టం. టక్ చేసుకుంటావో, బెల్ట్ పెట్టుకుంటావో, లేదా బెల్ట్ తీసేసుకుంటావో, అది నీ ఇష్టమే. అంటే పురుషుడి దగ్గరికి రాగా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా?
అసలు క్రైస్తవ పురుషుడు ఇలా ఉండాలి అనడానికి ఏమైనా ఉందంటే ఏమి లేదండి. కానీ క్రైస్తవ స్త్రీలు అమ్మో భయం అండి పాపం. అన్నీ ఉన్నా గుడికి వెళ్తున్నప్పుడు మాత్రం ఏం తీసుకోకుండా వెళ్ళిపోతారు. ఒకవైపు మనసులో వేసుకోవాలని ఉంటుంది. ఒకవేళ పొరపాటున గుడిలోకి వెళ్ళి అయ్యగారి కళ్ళల్లోనే పడ్డామా ఆ రోజు ప్రసంగం అంతా నా మీదకి వెళ్ళి వెళ్ళిపోద్ది. ఎందుకు వచ్చిన బాధ కనుక బీరో వాళ్ళ కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి, రాగానే మీ సంగతి నేను చూసుకుంటాను అని. ఉన్నా లేనట్టు, లేకున్నా ఉన్నట్టు ఏంది బ్రతుకు చూసారా? అయినా దేవుడండి ఎక్కడైనా ఈ 66 పుస్తకాలలో అసలు అలంకరణ గురించి ఆయన ఏమైనా మాట్లాడా? ఎక్కడైనా ఆయన మాట్లాడా? బొట్టు గురించి కానీ, కాటక గురించి కానీ, ఎవరి పసుపు పారాణి గురించి కానివ్వండి, ఎవరి చేతులకు వేసుకునే గాజులు కానివ్వండి, తలలో పెట్టుకునే పూలు కానివ్వండి, వీటి గురించి ఎక్కడైనా దేవుడు మాట్లాడా? చాలామంది అండి మళ్ళీ అసలు పూలు కూడా రంగురంగుల పూలు పెట్టుకోకూడదట, కేవలం తెల్లటి మల్లెపూలు మాత్రమే పెట్టుకోవాలట. చూసారా? తెల్లటి మల్లెపూలే. ఒకవేళ నిజంగా మల్లెపూలే పెట్టుకోవాలని ఒకవేళ అనుకుంటే మరి మిగతావన్నీ దేవుడు ఎందుకు కలిగించాడండి ప్రకృతిలో? మిగతావన్నీ ఎందుకు పెట్టినట్టు? ఇక మరికొంతమంది అంటారు అసలు పూలు కూడా అవసరం లేదు, మొత్తం ఎరబోసుకో, ముడేసుకో, సిగేసుకో, ఏ ఇష్టము. ఇక మరలా అసలు రంగన్నదొద్దు, మంది ఎప్పటికీ వైట్ అండ్ వైట్ కింద నుంచి పై వరకు. నీకొక తెల్లంగట, నాకొక తెల్లంగి, నీకొక తెల్ల చీర, నాకొక తెల్ల చీర, అంతే. మొత్తం తెలుపే. ఏంటి తెలుపు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ తెల్లటి వస్త్రములు ధరించుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారా? అదొకటి ఉందండి వాళ్ళకు. అందుకే చాలా కొన్ని సంఘాలు ఉన్నాయండి, అసలు రంగు బట్టలు వేసుకున్నారంటే మాత్రం రంగు వడిద్ది అంటాడంతే పాస్టర్ గారు. ఖాయం మీకు అంతే. అందుకే మీరు రంగు బట్టలు వేసుకోవద్దు. మీరు వేసుకుంటే ఎప్పటికేం వేసుకోవాలి? తెల్లటివే మీరు వాడాలి. మరి ఈ రంగులన్నీ ఎందుకు కలిగించినట్టు దేవుడు? ఈ రంగులన్నీ ఎవరి కోసం కలిగించినట్టు? పోనీ తెల్ల రంగు మాత్రం దేవుడు కలిగించి మిగతా రంగులన్నీ ఏమైనా దయ్యం కలిగించిందా? మల్లెపూలను మాత్రం దేవుడు కలిగించి మిగతా అన్నీ ఏమైనా దయ్యం పుట్టించిందా? లేదే. అన్ని రకాల పూలు కలిగించింది దేవుడే, అన్ని రకాల రంగులను కలిగించింది కూడా దేవుడే. అటువంటప్పుడు ఎందుకు నువ్వు ఒకటి మాత్రమే దీన్నే మనం మెయింటైన్ చేయాలని నువ్వు అంటున్నావు ఎందుకు? అంటే ఎంతసేపు అంటే శరీర సంబంధమైన అలంకరణ గురించే తప్ప ఆత్మ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారండి సంఘాలలో ఉన్నవారు? చెప్పండి, ఏమన్నా ఉందండి? అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు. అసలు ఇంతకీ దేవుడండి మన శరీరంపై ఉన్న ఈ అలంకరణను ఆయన అస్సలు పట్టించుకోడండి. ఆయన మీరు కామన్గా మీరు కాస్త మనసు పెట్టి మీరు ఆలోచించండి. ఏమంటే మన గర్భాన పుట్టిన మన పిల్లలు మన కళ్ళ ముందు చక్కగా అలంకరించుకుని మన కళ్ళ ముందు నిలవబడితే ఏమంటే మనకు ముద్దుగా అనిపిస్తారే తప్ప ఏమంటే ఎందుకు అలంకరించుకున్నామని మన పిల్లల్ని మందలిస్తామా? అసహించుకుంటామా? మన గర్భాన పుట్టిన పిల్లలు చక్కగా అందంగా తయారై మన ముందుకొచ్చి నిలబడితే ఏంటి అలంకరణ? తీసేయి అని మనం అలా అనవండి. అసలు మనం అలా ముద్దు చేస్తాం. దేవుడి దగ్గరికి రాగానే నువ్వు అలంకరించుకోవటంలో ఆయన ఎందుకు చూస్తాడు అనుకున్నావు? దాన్ని ఎందుకు ఆయన తప్పుగా భావిస్తున్నాడు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏమంటే అలంకరణ అనేది ఏదైతే ఉందో అది ఉండవలసిన పద్ధతుల్లో ఉంటే పర్వాలేదండి, కానీ అతిగా ఉంటే మాత్రం మనకు చిరాగ్గా ఉంటుంది, దేవుడు కూడా మరీ చిరాగ్గా ఉంటుంది. అలంకరణ ఉండవలసినంతలో ఉంటే పర్వాలేదు. దేవుడు ఎప్పుడు కూడా అసలే వద్దని మాత్రం చెప్పడండి ఆయన. కాకపోతే ఆయన చెప్పేది ఏంటి? అతి వద్దు నాయన అంటాడు. మనం కూడా చెప్తుంటాం, అరే నువ్వు ఉండవలసిన పద్ధతుల్లో ఉండు, కానీ ఎక్స్ట్రాలు మాత్రం చేయక నా ముందు అంటాం. అతి వినయం చూపిస్తుంటారు మన ముందు. ఒక్కొక్కసారి అతి వినయం చూపిస్తుంటారు. మన దగ్గరకు వచ్చి సన్నా చెప్పన్న చేతులు కట్టుకుని వణికిపోతుంటాడు. అప్పుడు నేను అనుకోవాలి, ఆహా నేనంటే వీడికి ఎంత భయం అని అనుకుంటానేమోనని. నాకు తెలుసు నీ ఓవర్ యాక్షన్ అది, నాకు తెలుసు అది నీది ఓవర్ అనేది. అంత అవసరమా? అతి వినయం దురత లక్షణం అన్నట్టు ఇది కూడా అంతే.
అసలే వద్దని మాత్రం దేవుడు చెప్పడండి. కాకపోతే ఏమంటాడు? అతిగా చెయ్యకురా అంటాడు. భయం ఉండొచ్చు, కానీ అతిగా మాత్రం చేయకు. అది దేవుడు కూడా అలంకరణ విషయంలో కూడా ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు కలిగించినవే. ఎవరి కోసం కలిగించాడు? మన కోసం కాదా? మన కోసమే. ఆయన పిల్లలమైన మన కోసమే ఈ రంగులు, ఆయన పిల్లలమైన మన కోసమే ఈ వాసనలు, ఆయన పిల్లలమైన మన కోసమే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ. అటువంటప్పుడు వద్దని దేవుడు ఎందుకంటాడండి? వద్దు అని దేవుడు ఎందుకంటాడు? అయినా దేవుడు ఒక మంచి మాటను పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ, నరుని వేషము, నరుని యొక్క పై వేషమును దేవుడు చూడడు. ఈ మాట వీళ్ళు చూడలేదేమో పాపం బహుశా. నరుని పైవేషమును దేవుడు చూడడు. నరుని పైవేషమును దేవుడు చూడడు అంటే ఇప్పుడు అలంకరణ అంతా కూడా లోపల పైన జరిగేది. అలంకరణ అంతా కూడా పైనే కదండి చేసేది, అంతా పైనే కదండి. నగలేసినా ఒంటిపైనే, బట్ట కట్టినా ఒంటిపైనే. ఏమండి? ఏదైనా అంతా ఒంటిపైన, శరీరం పైన. నరుని పైవేషమును దేవుడు చూడడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు అవసరం లేదు, పట్టించుకోడండి. దేవుడు పట్టించుకోడు. మరి దేవుడు పట్టించుకోనంటే పాస్టర్ గారు ఎందుకండి నేను ఎంతగానో పట్టించుకుంటున్నాడు? పాప ఆయనకి లేవేమో. నీకు ఎందుకంత బాధ? నీకు ఏమొచ్చింది ఇప్పుడు వద్దని చెప్పటం వలన? దేవుడేమో పట్టించుకోను అన్నాడు. దేవుడు పట్టించుకోనన్నప్పుడు నువ్వెందుకయ్యా పట్టించుకుంటున్నావు? నరుని వేషమును దేవుడు చూడడు అని ఇంత స్పష్టంగా, ఇంత ఖచ్చితంగా మనకు కనబడుతుంటే కళ్ళ ముందు, ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ ఎందుకయ్యా ఈ అలంకరణ గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళంతా మాట్లాడుతున్నారు కనుక ఈరోజు మనం మాట్లాడవలసి వచ్చిందండి ఈ పాఠాన్ని పెట్టి. అసలు వీళ్ళంతా దీని గురించి మాట్లాడకపోయి ఉంటే ఈరోజు పాఠంగా మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేకపోయేది. మరొక పాట మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఎలా పెట్టారు చూసారా? అయినా అసలు బొట్టు పెట్టుకోకపోవటం, గాజులు వేసుకోకపోవటం, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోకపోవటం, ఏమండి జడలు వేసుకోకపోవటం, ఈ ఆచారం అండి ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నారు మన వాళ్ళకి? అది కూడా ఆలోచించాలండి. అసలు మన క్రైస్తవులు ఇలానే ఉండాలి అన్న ఈ సిస్టమ్, అన్న ఈ రూల్ మన క్రైస్తవులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? దీన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే ఇదంతా కూడా విదేశాల నుంచి తెచ్చుకున్నారండి ఇక్కడికి. ఇది విదేశీ దిగుమతి ఆచారం. ఎందుకంటే ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిషర్స్ కదండి. అసలు క్రైస్తవ్యాన్ని భారతదేశ వ్యాప్తం చేసింది కూడా వాళ్ళే, బ్రిటిషర్స్. ఆ స్త్రీలను చూశారు. ఆహా అంటే క్రైస్తవులైన స్త్రీలు వాళ్ళకు బొట్టు లేదు కనుక మనకు కూడా ఉండడానికి వీలేదు, ఉన్నది వీళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ అమెరికా దేశముల్లో వాళ్ళకున్న ఆచారం అది, వాళ్ళ దేశ సాంప్రదాయం అది, వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితి అది. బ్రిటన్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, పాశ్చాత్య దేశాలలో వారి దేశ సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన మధ్యకు రాగానే వాళ్ళని చూసి ఆహా క్రైస్తవులైతే వాళ్ళకు బొట్టు లేదు కనుక మనం కూడా ఏం చేయాలి? ఉన్నది మనం తీసేయాలి. బాగానే ఉంది. వాళ్ళు గాజులు వేసుకోరు కనుక మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న గాజులు ఇవి తీసేసుకోవాలి. వాళ్ళు పూలు వాళ్ళకి అసలు జడ ఉంటే కదా, తల ఉంటే కదా పూలు పెట్టుకునేది. వాళ్ళకి అసలు తలే లేదు, ఇంకా పూలు ఏం పెట్టుకుంటారు చెప్పు? వాళ్ళంతా కూడా కటింగ్ కదండి. వాళ్ళంతా కటింగ్ సిస్టమ్, అంతా కటింగ్ సిస్టమ్. ఇంకా ప్యాంట్ షర్ట్ వేసారంటే ఎవరెవరో కూడా మనం గుర్తుపట్టలేము. అంటే ఎవరు ఆడవాళ్ళో గుర్తుపట్టలేం, ఎవరు మగవాళ్ళో కూడా మనం గుర్తుపట్టలేం. అది వాళ్ళ దేశ సాంప్రదాయం, వాళ్ళ దేశ నాగరికత అండి. మనకు కాసేపు ఎదురుపడదాం. అంటే వాళ్ళని చూసి మన వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు ఉన్నాయన్నీ వాళ్ళని చూసి తీసేశారు. మన వాళ్ళు ఉన్నాయి తీసేశారు వాళ్ళని చూసి. కానీ వాస్తవంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారి మాటల్లో మనం చూస్తుంటానండి, దేవుడి గురించి చెబుతూ దేవుడు అట నరుని పై వేషమున ఆయన చూడడు అని చెప్పాడండి.
ఇంకా నిజంగా దేవుడు నరుని యొక్క పై వేషాన్ని, పై రూపాన్ని ఆయన చూడడు అని అనటానికి బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని మనం చూడగలిగితే ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం గమనించగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళను, రాజైనటువంటి సౌలు గారిని తొలగించటానికి అతన్ని తొలగించి అతని స్థానములో యెషయి కుమారులలో ఒకడైన దావీదును ఇశ్రాయేలీలపై రాజుగా నియమించాలన్న ఆలోచన దేవుడు కలిగి ఈ విషయాన్ని సమూయేలు ద్వారా పంపిస్తున్నాడు వర్తమానముగా. అప్పుడు సమూయేలు బయలుదేరాడండి. ఎక్కడికి? బెత్లెహేముకు బయలుదేరాడండి. ఆ ఊరి పెద్దలు ఆ యొక్క సమూయేలు రాకకు భయపడి, నీవు సమాధానంగానే వచ్చుచున్నావా అని అడుగగా, సమాధానంగానే వచ్చుతున్నాను, శపించడానికి మాత్రం రాలేదు, మీరు ఎవరు కంగారు పడకండి. ఎందుకంటేనండి ప్రవక్త వస్తున్నాడంటేనండి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి ఒకనాడు. ఎందుకంటే శుభవర్తమానంతో వస్తున్నాడో తెలియదు, శాపంతో వస్తున్నాడో తెలియదు. అంతే కదండి, ప్రవక్త శాపమైన ఆయన నోట నుంచే, ఆశీర్వాదమైన ఆయన నోట నుంచే రావాలి. అందుకే ఆయన రాకకు భయపడిపోయారట. అయ్య బాబో, అయ్యా మీరు వస్తున్నారంటే ఏదో మేలు ఏదో కీడు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పయ్యా, మేలు వార్త కీడు వార్త అనగానే మీరు ఏం కంగారు అవ్వకండి, మేలే అన్నాడు. అంతే, సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబు అనగా యెషయి కుమారులలో పెద్దవాడు, జ్యేష్ఠుడండి, మంచి హ్యాండ్సమ్ గా, మంచి అందగాడండి, మంచి ఎత్తు, ఆజానుబాహుడు వచ్చాడట. ఏలియాబును చూడగానే, ఇక ఏలియాబును చూసిన వెంటనే సమూయేలు కూడా మతిపోయిందండి. ఆహా, దేవుడు సెలక్షన్ సూపర్ అనుకున్నాడు. దేవుడు సూపర్ సెలక్షన్ అనుకున్నాడు. అంతే, దేవుడిది సూపర్ సెలక్షన్ అని ఎవరు అనుకుంటున్నారు? సమూయేలు అనుకున్నాడు. ఎందుకు సమూయేలు అలా అనుకుంటున్నాడు అంటే ఏం చూశాడనమాట, సమూయేలు కూడా అతని యొక్క ఎత్తును అతని యొక్క రూపమును లక్ష్య పెట్టి చూశాడండి. అతని యొక్క ఎత్తును రూపాన్ని చూసి సమూయేలు ఓకే, మంచి సెలక్షన్ దేవుడు అనుకున్నాడు. తొందరపడి ఇక చెయ్యి తైలముతో తన మీద పెట్టుకోబోయాడనంతే. ఇంతలోనే దేవుడు కలగజేసుకుని ఏం మాట్లాడుతానంటే సమూయేలుతో 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, సమూయేలు అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టకము. ఏంటి సమూయేలు, ఎత్తును రూపాన్ని చూసి మోసపోతున్నావా? మనుషులందరూ అది చూసే మోసపోతున్నారయ్యా. మనుషులందరూ కూడా అది చూసే పడిపోతున్నారయ్యా గుంటలో. నువ్వు అదే చూస్తావా? ఇప్పుడు నువ్వు అది చూసినా నేను కూడా అదే చూస్తాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు? తొలి చూపులోనే పడిపోయారట. ఎక్కడ? గోతిలో. ముందు ప్రేమ, ఆ తర్వాత అది గోతి. ఆ తర్వాత అంటాడు ఏదో అనుకున్నాను, ఏదో జరిగిపోయిందని. నిజమే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. చూస్తే ఏమర్థమవుతుంది? నాకేం అర్థమవుతుంది మరి. ఏమంటే మనిషి ముఖాన్ని చూస్తే ఏమర్థమవుతుంది? ఏమర్థం కాకుండా ప్రేమ పుట్టడం ఏంటండి? ఏమి అర్థం కాకుండా ప్రేమ పుట్టడం ఏంటి? ఒకనాడండి పాపం రాహేలు చూడగానే కూడా అలానే మనసు పారేసుకున్నాడండి యాకోబు. ఆమెను సంపాదించుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆఖరికి వాళ్ళ మామ అంతకన్నా తెలివైన వాడు, మోసగాడు లాబాను. ఆయన ఏం చేశాడు? మొత్తానికి ముసుగేశాడు, తీసుకొచ్చి యాకోబు పక్కన కూర్చోబెట్టాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత కానీ సీన్ అర్థం అవ్వలేదు. తాళి కట్టింది లేయమెల్లో నన్ను సంగతి. మళ్ళా బయటకు వచ్చాడు, ఏంటి నువ్వు చేసింది అన్నాడు. అంతే, మరి అంతే చేస్తాను అన్నాడు ఆయన. అంతే, నేను అంతే చేస్తాను అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటే మరొక 7 సంవత్సరాలు చేయి. 14 సంవత్సరాలు జీవిత ఖైదు అంటారండి దాన్ని. యావజ్జీవ కారాగార శిక్ష 14 సంవత్సరాలు. ఎవరి కోసం అనుభవించాడు? రాహేలు కోసం అండి. ఆహా, ఎంత హమార ప్రేమికుడు కదండి. ప్రేమికులందరికీ ఆదర్శవంతుడు ఎవరు?
ప్రేమించక ముందు ఆయన బానిస అయ్యాడు, నువ్వు ప్రేమించిన తర్వాత నువ్వైతావు. ప్రేమించక ముందే బానిస ప్రియురాలికి, మనం ప్రేమించక ముందు బానిస, ప్రేమించిన తర్వాత కూడా ఎలాగో బానిసే. ఇది ఈ పరిస్థితి అండి. ఏమంటే అక్కడ ఏలీయాబును చూడగానే సమూయేలు ఏంటండి అలా అనుకున్నాడు అంటే, అంతేలేండి ఆయన కూడా మనిషే కదండి ఎంతైనా. అంటే అతని ఎత్తును అతని రూపాన్ని చూసేసరికి సరి అయిన వాడిని ఎంపిక చేసుకున్నాడు దేవుడు అనుకున్నాడు అంతే. అనుకుని తొందరలో అతన్ని అభిషేకించిపోయాడు. వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు, ఇదిగో సమూయేలు, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు దేన్ని లక్ష్య పెడతారయ్యా? మనుషులందరూ కూడా ఎత్తును రూపాన్నే కదయ్యా లక్ష్య పెట్టేది. పెళ్లి చూపులని అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఎదురుగా కూర్చోబెడతా చూసుకొని అంటారు. ఏం చూసుకుంటారయ్యా? అవి పెళ్లి చూపులా? అవన్నీ పై చూపులు. వాటిని పెళ్లి చూపులు అనడానికి బదులు వాటిని పై చూపులు అంటే బాగుంటుంది. అంతే కదండి. అందుకే చూడండి, చూడగానే అబ్బాయికి అమ్మాయి నచ్చాలి. అందుకే ఏం చేస్తారు, అప్పటి వరకు ఒకలా ఉంటుంది అంతకు ముందు రోజు వరకు, ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎందుకు అంతగా ప్రత్యేకంగా తయారు చేస్తారు అమ్మాయిని ఆ రోజుకి? అంటే చూడగానే వాడు పడిపోవాలన్నమాట. అంటే అమ్మ నీ అందంతో వాడిని పడగొట్టాలమ్మా, నీ అలంకరణతో వాడిని పడేయాలమ్మా, మళ్ళీ లేవకూడదాడు. అంటే అర్థం ఏంటి? వాడు నో అని చెప్పకూడదు అనమాట. నేను చూడగానే ఎస్ అని చెప్పాలమ్మా. నువ్వేం కంగారు అవ్వకు, నీ ఒంటి మీద ఏమి లేవనే కదా. అగో మన ఇంటి పక్క వాళ్ళకి లేవా, మన ఇంటి వెనకాల వాళ్ళకి లేవా, ఇంటి ముందు వాళ్ళకి లేవా, మొత్తం 4 దిక్కుల నుంచి సేకరిస్తానమ్మా, అన్నీ నీ మెడలో వేస్తానమ్మా. ఆ తర్వాత నీ మెడలో వేస్తానమ్మా. ఆ తర్వాత ఎలాగో వాడు నీ మెడలో వేస్తాడమ్మా. ఏంటిదమ్మా? ఉరితాడమ్మా, ఉరితాడు. ఇప్పుడేమో నీకేసానమ్మా ఇవన్నీ గొలుసులు, ఆ తర్వాత వాడే నేను గొలుసు పట్టి లాగుతాడమ్మా. లేదంటేనేమో నువ్వే కాస్త మెలకువగా ఉంటేనమ్మా వాడినే గొలుసు పట్టి లాగేయమ్మా, నీ చుట్టూ కట్టేసుకోమ్మా నువ్వు నీ చేతికి. ఆహా, అందుకే అంటుంటారండి, ఏమండి వాళ్ళ భార్య అండి వాడిని కొంగు కట్టేసుకుందండి అంటారు. నిజమండి, ఈరోజు జరుగుతున్నది అదేనండి. ఇక్కడ చెబుతున్నాడు అదేండి ఆయన. ఏమంటున్నాడు? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, అసలు దేవుడు పై రూపమును చూడడు. ఇప్పుడు అలంకరణ దేనికి చేస్తున్నారు? పైదానికేనా? పైదానికి. ఇప్పుడు పై రూపమును దేవుడు చూడడు అన్నప్పుడు పైన నువ్వు ఎన్ని నగలేసుకుంటే ఏంటి ఇప్పుడు దేవుడికి? పైన నువ్వు ఎంత ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఏంటి ఇప్పుడు? పైన ఎంత పౌడర్ వేసుకుంటే ఏంటి ఇప్పుడు? ఎంత కాటుకు పెడితే ఏంటి? ఎన్ని బొట్లు పెట్టుకుంటే ఏంటి? అంతేనా? ఆయన ఎత్తును పై రూపమును దేవుడు లక్ష్య పెట్టాడు. మరి ఇంతకీ దేవుడు లక్ష్య పెట్టేది ఏంటట? యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై వాటిని చూస్తారు, దేవుడు దేన్ని చూస్తాడట? లోనున్న నీ హృదయమును చూస్తాడు. దేవుడు లోపల ఉన్న నీ మనసును చూస్తాడట. ఏమండి, ఇప్పుడు నీ మనసు బాగుండాలా, పై రూపం బాగుండాలా చెప్పండి? ఏది బాగుండాలండి? ఆయన ఏదో అలంకరించుకున్నంత మాత్రాన అందం అనుకుంటే పొరపాటండి. అలంకరించుకున్నంత మాత్రాన అందం వస్తుంది అనుకోవటం అది మీ పిచ్చేది. ఎందుకంటేనండి అసలు అందానికి అలంకరణకు సంబంధమే లేదండి. అసలు కొంతమంది అలంకరించుకోకుండా అందంగా కనపడతారు, కొంతమంది ఎంత అలంకరించుకున్నా అసహ్యంగా ఉంటారు. అంటే అలంకరించుకోవటం వలన అందం వస్తుంది అనుకోవటం అన్నది అది మీ పొరపాటుది. అయినా అలంకరణను అసలు పై రూపమును దేవుడు అస్సలు పట్టించుకోడు అంటున్నాడు. ఆయన చూసేది దేన్నట? హృదయాన్ని బాగుండాలని చెప్పరాదు? ఏమైనా హృదయాన్ని అలంకరించుకోమని చెప్పరాదు? ఆత్మను అలంకరించుకోమని చెప్పరాదు? మనసును అలంకరించుకోమని చెప్పరాదు? ఇవి మాత్రం చెప్పరండి, ఉన్నాయి మాత్రం తీసేయమంటారు. ఇది మాత్రం బాగా తెలుసు. ఏమండి, అలా అయితేనండి ఈరోజు చెబుతున్న వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు కూడా బైబిల్లో ఏవో కొన్ని రెఫరెన్స్లు అండి. వద్దు అలంకరణ వద్దు అన్నవాడు బైబిల్లో ఏవో కొన్ని మాటల మీద బేస్ అవుతాడు, అంతే కదండి. ఎందుకంటే బైబిల్లో నుంచి ఏదో ఒక రెఫరెన్స్ నీకు చూపించాలా వద్దా? ఏదో ఒక మాట చూపించి నిన్ను కూడా పల్టీ కొట్టించాలి. ఎందుకంటే అబద్ధ బోధ చేసేవాడు బైబిల్లో నుంచి చెప్తుంటాడు.
కనుక ఇంతకు మనం ఏ మాటలు చూపించి వద్దంటాడు అలంకరణ అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఎక్కువ మంది చూపించే రెఫరెన్స్, ఎక్కువ మంది చూపించే మాటలు ఇప్పుడు మీకు చూపిస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. మంచి విషయం అండి. మీకు అర్థమైందో లేదో, చాలామంది మా ఆయన మారట్లేదండి అంటుంటారు. అప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే, నువ్వే మారాలమ్మా అంటాను. ముందు నువ్వు మారమ్మా. నిజంగా నువ్వు మారగలిగితే మీ ఆయన కూడా మారతాడు. అదేంటండి అయ్యగారు నేను ఇంటికి వెళ్ళేది ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటున్నానని నువ్వు అంటావేమో. అదేనమ్మా నువ్వు చేస్తున్న తప్పు, అదే నువ్వు చేసే పెద్ద తప్పది. అందుకే మీ ఆయన మారటం లేదు. అంతే కదండి. ఇంటికి వచ్చిన భర్తకు అన్నం వండక వడ్డించక అతనికి నీళ్లు పెట్టకుండగా అతని మంచి చెడు చూసుకోకుండా అతని ఇంటికి వచ్చి అతని ఆకలితో మంచం మీద ఉంటే నువ్వు గదిలోనికి వెళ్ళిపోయి దీర్ఘ ప్రార్థన చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది చూసావా? మరలా పైగా మళ్ళీ మీటింగ్ వచ్చి ఏవండి అయ్యగారు మా ఆయన మారేటట్టుగా ప్రార్థన చేయండి అని మళ్ళీ అట్టించి ఇటు అడుగుతావా? ఆయన పాడైపోతున్నాడంటే నీకో నీ ప్రవర్తన వల్ల అతను పాడైపోతున్నాడు. ఒక భార్యగా నీ ధర్మాన్ని, నీ డ్యూటీ నువ్వు సరిగా చేయగలిగితే వాక్యం లేకుండా కానీ నీ భర్తను కూడా నువ్వు రాబట్టవచ్చు అని నీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. చూసారా? వాక్యం చెప్పకుండా కానీ నీ పవిత్రమైన ప్రవర్తనతో నీ భర్తను నీవు కాపాడుకోగలవు. దేవుడు మాట నిరర్థకం కాని మాట అంటది. దేవుడు చెప్పాడంటే అది అక్షర సత్యం. కనుక నీలో లోపం ఉండొచ్చు, దేవుని మాటలో లోపం లేదు అని చెబుతూ తర్వాత మాటలు ఏమంటున్నాడు? ఇదిగో జడలు అల్లుకొనుటే కనుక స్త్రీలారా మీరు ఒక్క జడ మాత్రమే వేసుకోవాలి, జడలు అల్లుకొనుటయు అన్నాడు. కనుక క్రైస్తవ స్త్రీలు జడలు వేసుకోవద్దు. మరి ఏం చేయమంటారు అయ్యగారు? ముడేసుకోండి, లేదంటే ఏం చేసుకోండి, ఒక్క జడ వేసుకోండి అంటాడు. జడలు అల్లుకొనుటయు అన్నాడు. కనుక జడలు వేసుకోవటం తప్పు, జడలు వేసుకోవటం నేరం అన్నాడు. ఇక జడలే వేసుకోవద్దు అన్నాడు. జడలు పూలు ఎందుకు పెడుతున్నాడు, తీసేయి అంటాడు మళ్ళా. ఇక్కడ జడలు అల్లుకొనుటయు అన్నాడు. బాగానే, ఓకే, అంతవరకు బాగానే. తర్వాత ఏమన్నాడు? బంగారం నగలు పెట్టుకొనుటయు. ఒకవేళ జడలు అల్లుకొనుటయు అన్నాడు కనుక జడలు అల్లుకోవద్దు అని అక్కడ చెప్పాడు అని మనం కాసేపు అనుకుందాం. ఇప్పుడు జడలు అల్లుకొనుటయు అంట మాటకు అర్థం జడలు వేసుకోవద్దు అని ఒకవేళ అంటే, బంగారు నగలు పెట్టుకొనుటయు అన్నాడంటే బంగారు నగలు వేసుకోవద్దు అన్నదే ఒకవేళ సమాధానం అయితే, ఇప్పుడు మూడో మాట చూడండి, వస్త్రములు ధరించుకొనుటయు అన్నాడు. అంటే ఇప్పుడు వస్త్రాలు వేసుకోవడం కూడా మానేయాలా? అంతే కదండి. జడలు అల్లుకొనుటయు అనగానే జడలు వేసుకోవద్దు అన్నావు, బంగారు నగలు పెట్టుకొనుటయు అనగానే బంగారు నగలు వేసుకోవద్దు అన్నావు. మరి వస్త్రములు ధరించుకొనుటయు అన్నాడు కదా. అని ఇప్పుడు వస్త్రాలు ధరించుకోవడం కూడా మానేద్దామా? అమ్మమ్మ అది మాత్రం కానివ్వండి. మరి అదేంటి? మనం ఉన్నది ఏదైనా తోటలేం కాదు కదా. మరి ఇక్కడ వస్త్రములు ధరించుకొనుటయు అన్నాడు అంటే ఏదో చెప్పబోతున్నాడు. వాక్యం పరిపూర్ణం ఇంకా అవలేదు, అందుకే కామా పెట్టాడు. కామా అంటే కంటిన్యూషన్ అని అర్థం, ఫుల్ స్టాప్ అంటే ఆగమని. అంటే కామాకు ఫుల్ స్టాపులకు ఉన్న కనీస అర్థం కూడా ఈ దరిద్రులకు మరి ఏమనాలండి? పండితులు అనాలండి వీళ్ళని. మరి వీళ్ళని పండితులు అందామా? ఎంత చెడిపేశారండి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని. అందుకే వాళ్ళ నోళ్ళు మూయించండి అన్నాడండి. వారు కుటుంబాలనే పాడు చేస్తున్నారు అని ఎంత ఆవేశంతో చెప్పాడండి పాపం పౌలు గారు. ఎంత ఆవేశంతో చెప్పాడండి ఆయన. నీకు బైబిల్లో ఇంకేమీ లేవో చెప్పటానికి? ఆయన ఈ అలంకరణ గురించి మాట్లాడి నువ్వు ఎవరిని కాపాడగలవు చెప్పు? ఈ అలంకరణ గురించి నువ్వు చెప్పి ఎంతమంది ఆత్మను రక్షించగలవు? అయ్యా, దేవుని వాక్యం చెప్పయ్యా. ఆ వాక్యముతో వాడి మనసు మారేటట్టుగా ఉండాలి. ఆ మారు మనసు వాడిని పరలోకాన్ని నడిపించగలదయ్యా. అలంకరణ గురించి ఎందుకంత అవసరమా? దాన్ని ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు?
వాటి గురించి ఎందుకు అంతగా బోధిస్తున్నారు? ఒక అయ్యగారు అంటాడు, నువ్వు ఇవన్నీ తీసుకొని వస్తాను కానీ నేను బాప్తిస్మం ఇవ్వను అంటున్నాడండి. ఎంత కఠినుడండి. నువ్వు మారితే మారావమ్మా, కాకపోతే కండిషన్, నేను నీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇవ్వాలంటే నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? ఇవన్నీ తీసేయాలమ్మా, తీసేయాలి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్త నువ్వు అవన్నీ చూడొద్దమ్మా, ఇవన్నీ పట్టించుకోవద్దమ్మా, వదిలేయమంటావా? బుద్ధుందా నీకేమైనా మాట అంటానికి? అసలు వదిలేయమంటావా? విడదీయవద్దు అని అక్కడ ఆయన చెబితే నువ్వేంటి విడిపో అంటున్నావు? ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ కామ పెట్టాడండి, ఫుల్ స్టాప్ పెట్టలేదండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించి కొనుటయును. ఇదిగో ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, కేవలం వీటి మీదనే మీరు మనసు పెట్టక అని అర్థం. అక్కడ కేవలం ఎంతసేపు జడల గురించి, ఎంతసేపు బంగారం గురించి, ఎంతసేపు బట్టల గురించే మీ మనసు పెట్టక. అమ్మ స్త్రీలారా, మీకు ఒక దండం, ఇవంటే మీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఎంతసేపు మీరు వీటి గురించి మీరు ఆలోచించి మీకున్న సమయాన్ని అంతా మీరు ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఈ మధ్యకాలంలోని జడల గురించి అంత తలపోటంటే దీనికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్సు వచ్చిన తర్వాత జడలు కూడా రకరకాలుగా వేయటం ప్రారంభించేసారు. అంత అవసరం అండి జడలు. ఒకరు 2 వేసుకుంటే, ఒకరు 3 వేసుకుంటే, ఒక 4 వేసుకుంటే, ఒకరు తల నిండా జడలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్నారండి. ఇప్పుడు ఈ మధ్య జడలు అనేవి లేడీస్ పోన్లే అనుకోవచ్చు. ఈ మధ్య గల మగవాళ్ళకి వీళ్ళకేమైందో వీళ్ళు కూడా జడలు వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారండి. మన దేశంలో లేదు, మన దేశంలో కూడా చూశారండి. ఆ మధ్యకాలం క్రికెటర్ వాడాడు ధోని, వాడు జుంపాలు పెంచాడని వాడిని చూసి మిగతా పిల్లలందరూ జుంపాలు పెంచడం స్టార్ట్ చేశారు. వాడు ముడేసుకున్నాడని వీళ్ళు కూడా ముడేసుకుంటున్నారు. ఇంకా నయ్య వాడు పూలు పెట్టుకుంటే వీడు కూడా పెట్టుకునేవాడు. వాడు అందరితో వదిలేశాడు కనుక వీళ్ళు కూడా అందరితో వదిలేశారు. కానీ ఆ పాశ్చాత్య దేశాల్లో, ఇటు ఆస్ట్రేలియాలో కానివ్వండి, సౌత్ ఆఫ్రికాలో కానివ్వండి, కొంతమంది ఉన్నారండి క్రికెటర్స్, వాళ్ళకి ఎప్పటికీ తల నిండా జడలేనండి. వాడొక ఉన్నాడండి హెన్రీ వలంగా అని, చూసారా? వాడు కూడా మొత్తం జడలు వేసుకున్నాడండి. చిన్న జడలు, తల నిండా వెంట్రుకలన్నీ జడలు వేసుకున్నాడండి. అంత టైం ఉండి ఏమంటే లేడీస్ మీకు తెలుసు, ఒక జడ వేసుకోవడానికి మీరు అష్ట కష్టాలు పడతారండి. ఒకరు సహాయం లేకుండా వేసుకోలేరు. ఒక జడకే ఇంత కష్టమైతే వాడు ఉన్న వెంట్రుకలన్నీ జడలు వేసుకున్నాడు. ఎంత టైం అక్కడే వేస్ట్ అయిపోయిందంటే అంత అవసరమా? సరే, అందుకే అన్నాడు ఆయన, జడలు వద్దు అని కాదు, జడలు వేసుకోకండి. అంటే ఎందుకు ఎక్కువగా వేసుకుంటున్నారు? టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? అసలే మీకు సమయం కొంచెమే కదా, మీకున్న సమయం కొంచెమే. ఆ తర్వాత ఏమన్నాడండి? బంగారు నగలు పెట్టుకుని, బంగారం అనకండి. మీ మనసంతా బంగారం అనగానే చాలు, పోయిన ప్రాణంకు లేచి వస్తుంది మీకు. అంత ఇష్టం మీకు బంగారం అంటే. చెవులకి మామూలు ఉంటే అస్సలు ఊరుకోవు చెవులు, ముక్కుకు మామూలు ఉంటే అసలు ఊరుకోదు. అంటే ఏమీ లేనంతవరకు ఏదో ఒకటి ఉంటే బాగుండలే అనుకుంటారు. ఏదో ఒకటి వచ్చిన తర్వాత అసలు బంగారం ఉంటే బాగుండు కదా అనుకుంటారు. మీ కోరికలే అంతులేని కోరికలు. అందుకే బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. అంటే వస్త్రములు వద్దని కాదు. ఆ తర్వాత తిమోతి పత్రికకి వెళితేనండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్ద. తిమోతి మొదటి పత్రిక చూడండి, ఇక్కడ వస్త్రములు అన్నాడు, అక్కడ ఏమన్నాడు? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేత అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు పేతురు పత్రికలో? ఇక్కడ కేవలం వస్త్రములు అన్నాడు, అక్కడ తగు మాత్రపు వస్త్రములు అన్నాడండి. తగు మాత్రం ఉంటే చాలు. ఎందుకమ్మా బీరువా అన్నాడు, ఏం చేసుకుంటావు? ఆయన కట్టుకుంటావా? చూసుకొని మురిసిపోవడం, నాకు ఇన్ని ఉన్నాయి చెప్పుకొని మొరవట అంతే. ఏదో అంటారు, చూసి మొరవ చెప్పుకొని ఏడవ అన్నట్టు. ఎందుకు అంత అవసరమా? ఇక మళ్ళీ ఉన్న చీరల్లో 100 రూపాయల చీర బదులు 1,00,000 రూపాయల చీరల వరకు వచ్చాయండి ఈరోజు. బీరువాళ్ళ నిండా చీరలే. ఏమో పుట్టినరోజుకి చీర కావాలి, కొడుకు పుట్టినరోజుకి చీర కావాలి, వాళ్ళ ఆయన పుట్టినరోజుకి చీర కావాలి, వీళ్ళ పెళ్లి రోజుకి చీర కావాలి, ఆఖరికి వేసి పుట్టాడనే చీర కావాలి, ఆయన లేచాడనే చీర కావాలి. చూసారా? ఇన్ని అవసరమా? తగు మాత్రపు వస్త్రములు అన్నాడు, అతి వద్దు అంటున్నాడు. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను
ముత్యములతోనైనను వెలగల వస్త్రములతో మిగుల వెలగల వస్త్రములు వద్దు. వెలగల వస్త్రముల జోలికి మీరు వెళ్ళకండి. ఒక ఆలంటారు, ఏమంటే 5,000 అండి అంటారా? అయ్యో, కట్టుకుని పక్కన పడేసి దానికి 5,000 పెడతావా? ఆ తర్వాత చీకిపోతుంది అది, దానికి 5,000 రూపాయలు పెడతావా ఆ చీర కోసం? ఇదండి 10,000 రూపాయలు విలువగల చీర అంటే ఏముంది అందులో? ఏం చేసుకుంటావు? అలా అని రోజు 24 గంటలు దాని మీద ఉండగలవా? లేదు. ఎప్పుడో ఒకసారి వేసుకొని పక్కన పడేసే దానికి 10,000 రూపాయలు పెడుతున్నావంటే అసలు నీకు మనసుందా? అదే దేవుని పనికి 100 రూపాయలు ఇవ్వమనండి, 100 రకాలుగా ఆలోచిస్తారు, 100 మార్లు ఆలోచిస్తారు. అదే చీరల కోసం అనండి, ఏమండి షాపింగ్ అనగానండి, అమ్మో ఇక లేడీస్ గురించి చెప్పని అవసరం లేదు. షాపింగ్ అంటే చాలండి, ఎంత సంతోషంగా వెళ్ళిపోతారో. ఆహా, ఉదయం 10 గంటలకు వెళ్తే రాత్రి 10 అయినా కానీ రావాలనిపించదు షాపులో నుంచి. అదే సెమినార్ అన్నాం అనుకోండి, వెళదాం, తొందర ఏముంది, 11 గంటలకు వెళ్దాం, అందరూ వచ్చారికి ఎలాగో అదే టైం అయింది. 12 గంటలకు వెళ్దాం, తొందర ఏముంది, 1 గంటకి వెళ్దాం, తినే టైంకి వెళ్దాం, తొందర ఏముంది. కానీ షాపింగ్ అనగానే చూసారా ఎంత సరదాగా వెళ్ళిపోతుంది, ఎంత సంతోషంతో వెళ్ళిపోతున్నారు. షాపింగ్ అనగానే మళ్ళీ ఒక్కళ్ళు వెళ్ళరు, ఆ అమ్మని, ఈ అమ్మని, వెనకమ్మని, ముందమ్మని, పక్కమ్మని అందరిని తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళా సెమినార్ అనగానే మాత్రం ఒక్కతే ఒంటరిగా ఊగుతూ వస్తుంటుంది, అంతే కవర్ పట్టుకొని నీరసంగా. ఏదో ఇప్పుడు ఎవరికి బ్లడ్ ఇచ్చి వచ్చిన పేషెంట్ ఎలా లేచి వస్తుంటాడో హాస్పిటల్లో నుంచి, అంత నీరసం ఆ సెమినార్ అనగానే. అప్పుడు చాలామంది మోకాలు చూస్తుంటారు, ఇక్కడ ఎదురుగా కూర్చున్నాడు కానీ వచ్చే వాళ్ళంతా కనపడుతుంటారు. హాహా ఏసాడు ఇంపుకుంటూ వచ్చేస్తున్నారని అందరూ కూడా పోయి రోజు పెట్టాడు సెమినార్ అని. నిన్న పండగ అయిపోయిందో లేదో మళ్ళీ సెమినార్ అట, వెళ్ళకపోతేనేమో బాగోదు అని అసహించుకుంటూ మనసులో సనుక్కుంటూ గునుక్కుంటూ ఎన్ని తిట్టుకుంటూ వచ్చారో ఇక్కడికి. ఏమండి, అందుకే అన్నాడండి ఆయన, మిగుల వెలగల వస్త్రములతోనైనను మీరు అలంకరించుకోవద్దు. ఈ శరీరాన్ని కప్పుకోవటానికి 100 రూపాయలు 200 రూపాయలు చీరలు దొరకటం లేదా? 100-200 రూపాయల చీరలు దొరకటం లేదా? 5,000 పెట్టాలనుకున్నప్పుడు 500 రూపాయలతో చీర కొనుక్కో, మిగతా 4,500 రూపాయలు ఏదైనా దేవుని కార్యక్రమం కోసం ఇవ్వరాదు? అక్కడ మాత్రం ఇవ్వరు. మనకి పోయిన సెమినార్లో మరి నెక్స్ట్ మంత్ సెమినార్కి ఇంత ఖర్చు అవుతుంది, మీలో ఎవరు సహకరిస్తారు అండి. ఒక స్త్రీ లేచిందండి, ఒక తల్లి లేచి, అయ్యా నేను వచ్చే సెమినార్ కోసం అయ్యే ఖర్చులో సగం ఖర్చు నేనే పెట్టుకుంటాను, 3,500 రూపాయలు ఈ సెమినార్ కోసం ఇచ్చిందండి ఒక స్త్రీ. ఉందా అమ్మ తల్లి మధ్యలో? వచ్చిందా అమ్మ? ఒకసారి లేచి నిలబడమ్మా, ఒకసారి లేచి నిలబడు తల్లి, ఒకసారి లేచి నిలబడితే అందరూ చూస్తారు, మిగతా స్త్రీలందరూ చూడాలి కదా, మిగతా స్త్రీలంతా చూడాలి. ఆ తల్లి ఇప్పుడు కొట్టండి, ఎంత సంతోషపడ్డా. 3,500 రూపాయలండి. ఏమంటే తను వేసుకున్న చీర చూశారు కదండి ఎలా ఉందో? అలాంటి పిల్లలు పక్కన కూర్చున్న పిల్లలు అటండి, ఇద్దరు, వాళ్ళ బట్టలు ఏమో బాగోలేవండి. మాకుంటే ఏంటి, లేకపోతే మా శరీరాన్ని కప్పుకోవటానికి పాతవో ఏవో ఉంటే చాలు, కానీ జరుగుతున్న దేవుని కార్యక్రమం ఆగిపోకూడదు. దీనికోసం పర్వాలేదు, దేనికోసం ఇచ్చేద్దాం. 3,500 రూపాయలు ఇచ్చారంటే మీరు ఆలోచించండి, అది ఎంత త్యాగమో. ఒకళ్ళు 500 ఇచ్చారు, ఒకళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 300 ఇచ్చారు, ఒకళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. అందుకే జరుగుతుందండి కార్యక్రమం, అందుకే జరుగుతుంది. అర్థం చేసుకున్నారండి మనుషులు. ఎప్పుడు మన కోసం అనగానే ఎంతైనా పెట్టే మనం, దేవుడి కోసం అనగానే మాత్రం మనసు రాదండి, పెట్టనివ్వదు, దయ్యం ఇవ్వనివ్వడు. అందుకే అలంకరణ వద్దు అని చెప్పటం లేదు, అతిగా అలంకరించుకోవటం తప్పు. 5,000 ఉన్నాయి కదా, 5 ఉంగరాలు అవసరమా నీకు? 5,000 ఉన్నాయి కదా అని, మెడ ఉంది కదా అని మెడ చుట్టూ గొలుసులు వేసేస్తావు లోపల, మెడ చుట్టూ అవసరం అంత అవసరమా? ఎవరండి? చాలామంది చూడండి, చాలామంది మెడలు చూస్తున్నప్పుడు, చాలామంది వేళ్ళు చూస్తున్నప్పుడు, చేతులు చూస్తున్నప్పుడు బంగారంతో దగదగా మెరిసిపోతుంటాయి. ఏ రోజున ఉన్న 5,000 కొంకర దేవుడి కోసం ఇచ్చావా? అమ్మో, అది నీ ప్రాణం పోయిందా? మొత్తం పోతాయి. అంటే మొత్తం పోయినా పర్వాలేదు, కానీ నేను బ్రతుకుండగా మాత్రం ఒక్కటి కూడా దేవుడి కోసం ఇవ్వను. అలంకరణ వద్దంటాం లేదంటే, కానీ అతిగా చేసుకోకండి, అది మీ ప్రాణాలకు కూడా ముప్పు. మీరు బంగారం ఒంటి నుండి వేసుకున్న ప్రయాణం రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, అనౌన్స్మెంట్ ఏమని, ప్రయాణికులకు గమనిక, ఇదిగో స్త్రీలు మీ ఆభరణములు వేసుకొని కిటికీ పక్కన కానీ, ఏమండి డోర్ దగ్గర కానీ మీరు కూర్చున్నా నిలబడ్డా మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది కనుక దయచేసి తీసి మీ బ్యాగులో వేసుకోండి అంటాడు. బ్యాగులో వేసుకోవడానికి తీసుకెళ్ళిపోయారా వాటిని?
అవి ఉన్నా మెడలో వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అండి. అలా అక్కడే కాదు, అవి వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో ఒకడు వస్తా లాక్కుని వెళ్ళిపోతాడు. అంటే అలా పోయినా పర్వాలేదు అనమాట. అదే అర్ధరాత్రి పూట అయితే ఒకవేళ ఇవ్వనని గొలుసు పట్టుకున్నాం అనుకో, నీ పీక కోసేస్తాడు. అయినా పర్వాలేదు అనమాట. అయినా పర్వాలేదు. ఎందుకమ్మా అంత పిచ్చి బంగారం అనుకుంటున్నారు? మీ బ్రతుకు బంగారం కావాలి తప్ప మీ ఒంటి మీద ఉన్నది బంగారం కాదు. ఎంత బంగారం ఉన్నా మీ జీవితాన్ని బంగారంలా మీరు మార్చుకోకపోతే దేవుడు మీకు పరలోకాన్ని మాత్రం ఇవ్వడు. అలంకరణ వద్దు అని కాదు, అసలు అలంకరణ ఇది కాదు. ఇప్పుడు అసలు అలంకరణ ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు అసలు అలంకరణ ఏదో చెప్తున్నాడు. తర్వాత 10వ వచనం చూడండి, ముగించుకుందాం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను. అలంకరణ చెప్పాడా? ఇప్పుడు అలంకరించుకోమన్నాడా దేవుడు? అలంకరించుకోమన్నాడా? తమ్మును తాము కొనవలెను అంటే అలంకరించుకోమని చెప్తున్నాడు ఆయన. అలంకరించుకొనవలెను అనగా అలంకరించుకొనమని దేవుడే చెప్పాడు. మరి అలంకరణ వద్దని మేము అంటున్నామని మేము చెప్పకముందు నువ్వెందుకు చెప్తున్నావు? అలంకరించుకోమన్నాడు. కాకపోతే ఈ అలంకరణ ఏమంటాడు? ఈ అలంకరణ ఏంటట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఈ స్త్రీ దేవుని కోసం ఇచ్చి అలంకరించుకుందండి తన జీవితాన్ని. తమ శరీరాన్ని అలంకరించుకోవటం కాదు, సత్క్రియల చేత. నీ పేరు చెప్పగానే, నీ పేరు విన్న వెంటనే, ఏమండి ఆయన చాలా గొప్పవాడండి, గొప్ప మంచి మనసున్న వ్యక్తి అండి, ఆవిడ దేవుడు అంటే పడి చచ్చేదండి, దేవుని కార్యక్రమాలంటే చాలా ఇష్టం అండి, దేవుని కోసం అంత పనిని చేస్తుందండి, ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి చూసారా నీ గురించి ఇచ్చేటివి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అలంకరణ అన్నమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అలంకరణ. కనుక నీకు ఈ అలంకరణ లేకుండా నీ ఒంటి మీద ఎంత ఉన్నది నిష్ప్రయోజనం. నీ గురించి మంచి లేనప్పుడు నీ ఒంటి మీద ఎంత ఉన్నది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఒకవేళ నీ ఒంటి మీద ఉన్నా దేవుడి కోసం నువ్వు బ్రతకగలిగితే అది కూడా ఆటంకమేమి కాదు. నీ ఒంటి మీద ఉండి నీవు దేవుడి కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు అట్టి అలంకరణ కూడా దేవుని రాజ్యానికి ఆటంకము కాదు. నీ ఒంటి మీద మాత్రం ఉంది కానీ నీ జీవితాన్ని మాత్రం అలంకరించుకోలేదా, అట్టి అలంకరణ పరలోక రాజ్యానికి ఆటంకమే. కనుక సత్క్రియలతో కూడిన అలంకరణ నువ్వు అలంకరించుకొనగలిగితే ముందు పరలోకానికి వెళ్తావు. సత్క్రియలతో కూడిన అలంకరణ లేకుండా నీ శరీరాన్ని నువ్వు ఎంత అలంకరించుకున్నా నీకు పరలోకం మాత్రం రాదు. అందుకే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవాలని నువ్వు అన్నాడండి. ఇది మీకు అలంకారం అన్నాడు. గుణం అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. నీ ఒంటి మీద కేజీ బంగారం ఉన్నా నీ మనసు మంచిది కాకపోతే వేస్ట్ అంటున్నాడు ఆయన. కనుక అది దేవుని దృష్టికి విలువ లేనిది అవుతుంది. కనుక ఉన్నవి తీసివేయమని చెప్పటం లేదు, లేనివి పెట్టుకోమని నేను చెప్పటం లేదు. నీ జీవితాన్ని దేవుడు చెప్పినట్టుగా అలంకరించుకోమని మాత్రం చెప్తున్నాను. అన్యజనాంగంలో నుంచి క్రైస్తవులోనికి వచ్చిన మనం దేవుడు ఒకనాడు పౌలు గారి ద్వారా కూడా దేవుడు చెప్పిన మాటను ఒకసారి మనం చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు. ఏమని కలవరపరిచారు? మీరు అన్య జనాంగములో నుంచి క్రైస్తవులుగా మారారు గనక అన్య జనాంగంలో ఉన్న అప్పటికున్న మీ బొట్టు తీసేయటం, అప్పటికి అన్యుల ఆచారాలు ఒకటైనా, కాటుక తీసేయటం, అప్పటికి అన్యుల ఆచారాలు ఒకటైనా, మీ గొలుసు తీసి మంగళసూత్రం తీసేయటం అని మేము చెప్పని బోధలతో మిమ్మల్ని ఏం చేశారు? మిమ్మల్ని కలవరపరిచి మీ మనసును చెరుపుచున్నారని వింటే మీ వారికి మాత్రం ఎలాంటి అధికారం ఇచ్చి ఉండలేదు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తామే అప్పగించుకుని బర్నబా అని చెబుతూ 28లో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసుకు చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండటకు మీరు జాగ్రత్త పడితీరా, అది మీకు మేలు. ఇక్కడ ఏమైనా చెప్పాడని విసర్జించమని చెప్పిన చోట ఏదైనా కానీ బొట్టు కాటక గురించి ఏమైనా చెప్పాడని ఇక్కడ అసలు ఏం చెప్పలేదండి. కనుక వీటిని మీరు విసర్జించండి.
మీ మెడలో ఉన్న మంగళసూత్రాలు కాదు, మీ నుదుటి మీద మీ నుదుటిలో మీ ఆలోచనలు మారిపోవాలన్నాడు. బొట్టుంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది ప్రతి సమస్య కాదండి. శరీరంపై ఉన్న అలంకరణ అది సమస్య కాదండి. మీ మనసును దేవుడు చెప్పినట్టుగా మీరు అలంకరించుకొనకపోతే అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే ఆయన పరలోకాన్ని ఇచ్చేది అలంకరించుకోవడం. పనిని బట్టి జీతమునకు పాత్రుడు అన్నాడు. పనిని బట్టి జీతమునకు పాత్రుడు అన్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు తప్ప వాని అలంకరణ చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పలేదు. ఉన్నయన్ని తీసావు, నీ మనసు బాగోలేదు, ఎందుకు అది? ఉన్నయన్ని తీసేసావు ఒంటి మీద, కేవలం తెల్ల బట్టలతో వెళుతున్నావు, కానీ నీ మనసు మంచిది కాదే. అప్పుడు దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? చెప్పండి, మీరు కామనగా మీరు ఆలోచించండి. ఏమంటే వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నయన్ని తీసేసి కేవలం తెల్ల బట్టలతో గుడికి వెళ్ళిపోతూ వస్తే దేవుడు పరలోకాన్ని ఇస్తాడండి? లేదండి. నీ ఒంటి మీద నువ్వు ఎన్ని వేసుకున్నా నీ మనసు మంచిదైతే చాలు, దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ మనసే బాగోలేనప్పుడు నీ ఒంటి మీద నుంచి నువ్వు ఏది తీసేసినా పరలోకం అన్నది నీకు మాత్రం దొరకదు. కనుక అలంకరణ అన్నది అసలు దేవుని రాజ్యానికి ఆటంకం అన్న ప్రసక్తే లేదు. అలా అని ఇప్పుడు లేనివి పెట్టుకోమని కానీ ఉన్నవి తీసిమేయమని కానీ మాత్రం నేను మీకు చెప్పటం లేదు. మీ ఇష్టం అదే. కానీ వీటి గురించి మాత్రం ఎవరిని మీరు బలవంతం చేయడానికి మాత్రం వీల్లేదు. అది వాళ్ళ ఇష్టానికి విడిచిపెట్టాలి. అంతేకాని నీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దటానికి మాత్రం నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మీ పిల్లలకు మీదైన మహాజ్ఞానాన్ని చెప్పాను. విన్న మాటల్లో ఏ మాట నిష్ప్రయోజనం కాక విన్న ప్రతి మాట మీ పిల్లల జీవితాల్లో నాయన ఫలించిన కృప చేయమని కోరుతూ, మరో నెలలో మేమంతా కలుసుకొని మీదైన మహాజ్ఞానపు సంగతులను మాట్లాడుకునే పర్యంతము మమ్మల్ని అందరినీ మీకు ఆపదల్లో ఉంచి కాపాడతారని ఆశపడుతూ, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన మీ పిల్లలందరినీ కాపాడమని అర్థిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.